హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళనాడు ఎన్నికల్లో మారుమోగుతున్న పవన్ కళ్యాణ్ గారి పేరు. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ప్రచారమే చేయలేదు కదా, అయినా కూడా ఆయన పేరు మోగుతుందంటే ఎస్. ఒక్క జెండా కానీ, ఒక్క ఫ్లెక్సీ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ ఎక్కడా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనేటువంటి నినాదం తమిళనాడు ఎన్నికల్లో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం చేయవలసినటువంటి షెడ్యూల్ అయితే ఉంది. కానీ మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా సర్జరీ జరిగింది. ఇంకొక 10 రోజుల పాటు ఆయన బెడ్ మీదే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలకి ఎప్పుడైనా హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది. అది కూడా కంప్లీట్గా ఇంత జనావాసాల మధ్య ఆయన వెళ్ళేటువంటి పరిస్థితి నాకు తెలిసి కొన్ని రోజుల వరకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి చేసింది అంటే బ్రీతింగ్కి సంబంధించి, సైనస్కి సంబంధించి, అంటే డస్ట్ ఎలర్జీ అది కొంచెం ఎక్కువ అయితే కనుక, ఎక్కువ మంది జనావాసాలు ఉంటే కనుక అక్కడ ఆయన ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి అవి అవాయిడ్ చేయమని డాక్టర్లు అందరూ కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో నాకు తెలిసి ఆయన ప్రచారానికి ఇప్పట్లో వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదు. సో దీని మీద మన ఇంకేముంది, అక్కడ ఎందుకు మారుమోగుతుందంటే, నేను చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పాటు తమిళనాడు పర్యటనలో అనేకమైనటువంటి రోడ్ షోలు, మీటింగుల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి మీకు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి అక్కడ ఏం మాట్లాడారో మీకు ఒకసారి వినిపిస్తాను. రాష్ట్రాన్ని కాపాడుకో. ఇప్పుడే మా మిత్రులు ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారి ఒక్కసారి వెనక క్రౌడ్ చూసారా, అభిమానులు అనుమానులు ఉన్నారు. మొన్నే మీరు ఆంధ్రప్రదేశ్ లో చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పేరు వినగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసి తమిళనాడులో ఏ రేంజ్లో వస్తుందో చూసారా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నాను కదా, పెట్టి పుట్టారండి. ఎందుకో తెలియదు కానీ నిజంగా చెప్తున్నాను కదా, 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆయన అభిమానులు ఉంటారు. నిజంగా ఒక బీభత్సమైనటువంటి ఫ్యానిజం ఉంటుంది. అది సినిమాల నుంచి వచ్చినా, రాజకీయాల నుంచి వచ్చినా, ఏదో రకంగా. బట్ తమిళనాడులో ఆయన చేసినటువంటి ఒక్క సినిమా కూడా లేదు. ఎక్కడా కూడా ఆయన ఎప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక సినిమా షూటింగ్కి లేదంటే ఎవరికి ఒక గెస్ట్ రోల్ చేసింది కూడా లేదు. కేవలం ఆయన మనసు చూసి, ఆయన చేసేటువంటి రాజకీయం చూసి, సినిమాల కన్నా రాజకీయ ప్రభావం పవన్ కళ్యాణ్ గారిది తమిళనాడు, కర్ణాటకలో, కేరళలో, ఈ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయాలి అనేటువంటి, జనసేన పోటీ చేయాలనేటువంటి ఆలోచన కూడా చాలామందిలో అక్కడ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్స్ కూడా ఉన్నాయి జనసేన పార్టీకి. మీరు ఈసారి ఎలక్షన్స్లో తమిళనాడులో మీరు పోటీ చేయండి, ఎన్డీఏ కూటమిలో మీరు భాగంగా ఉన్నారు కదా, అక్కడే కొన్ని 2-3 సీట్లన్నా తీసుకోండి, పోటీ చేయండి, డెఫినెట్గా నెగ్గుతాం. తెలుగువారు ఉండేటువంటి ప్రదేశాల్లోనే కాకుండా అనేక నియోజకవర్గాల్లో మీ ప్రభావం చాలా గట్టిగా ఉంది. సో డెఫినెట్గా మీరు రండి అని చెప్పి ఆయన కొంతమంది జనసేన పార్టీ అభిమానులు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది. బట్ ఆయన దానికి అంత ఇష్టపూర్వకంగా అయితే చూడలేదు. నెక్స్ట్ టైం చూద్దామని చక్కగా సింపుల్గా వదిలేసినటువంటి పరిస్థితి. మీ గతంలో కూడా అన్నమలయ్య గారు కావచ్చు, లేదంటే అనేక భక్త మానాడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత అప్లాజ్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎస్పెషలీ సనాతన ధర్మానికి ఏ మతాన్ని, ఏ కులాన్ని నొప్పించకుండా ఎంత గొప్పగా మాట్లాడినటువంటి విధానం ఇంకా ఆకట్టుకుందని చెప్పాలి. అక్కడ ఉండేటువంటి అసలు నిజంగా ఇలాంటి నాయకుడి కథ కావాల్సింది. అన్ని మతాలను గౌరవిస్తూ, తన మతాన్ని పూజిస్తూ ముందుకెళ్ళేటువంటి ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధానాన్ని అక్కడ ప్రజలు కూడా చాలామంది నమ్మారు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి అంత అభిమానులు అక్కడ పెరిగినటువంటి పరిస్థితి. అలాగే కేరళలో నిన్న కూడా మనం వీడియో చేసుకున్నాం. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో చేరి యాక్చువల్గా కేరళ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయమని ఆయనకి అభ్యర్థులు వచ్చాయి. బట్ ఆయన దానికి ఇంకా సిద్ధంగా లేరు. మనం నెక్స్ట్ టైంకి సిద్ధం అవుదాం, ముందు దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఒక 5 సంవత్సరాల పాటు మీరు బలంగా నిలబడి చూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. సో దీనికి సంబంధించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన, ఎక్కడైనా సరే కేవలం పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలని చూసి ఆకర్షితులు అవడం అనేది ఏదో సినిమాలను చూసి వచ్చింది కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంత బలంగా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన భావజాలాన్ని నమ్మారు. కాబట్టి ఈరోజు తమిళనాడు ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోయినా, అక్కడ ఆయన ఫ్లెక్సీ కానీ, ఆయన జెండా కానీ లేకపోయినా పవన్ కళ్యాణ్ అనేటువంటి నినాదాలతో హోరెత్తుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన
అక్కడ వాళ్ళకి ఎంత కనెక్ట్ అయిందో చూడండి. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఒకానొక రోజు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగువాడు అని చెప్పుకునేటువంటి గర్వంగా ఒక రోజు రాబోతుంది. ఆయన ఏ ప్లేస్లో ఏ స్థాయిలో ఉంటారో, జనాల్ని ఎలా ప్రభావితం చేస్తారనేది మాత్రమే మనం చూడాలి. ఏ ప్లేస్లో ఉన్నా సరే అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులని కొంతమందిని ఆయన తయారు చేసుకుని ఒక స్వతంత్ర ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది.